ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. నిత్యము స్తోత్రింపబడుతూ ఘనపరచబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడికను మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు మాతో ఉండండి, మా మధ్యన ఉండండి. అయ్యా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించండి. ఆటంకములను అభ్యంతరములను యేసుక్రీస్తు నామములో లయపరచండి. ప్రభువా నీ బిడ్డలకు ఈ సహాయము యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరుండండి, వాక్యం అంతట్లో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలను నన్ను మీ ఆత్మచేత నడిపించండి. అయా నీ మాటలు వింటున్న వారందరూ కూడా బలపరచబడాలి, విశ్వాసంలో దీవించబడాలి, ఆత్మీయతలో పరిశుద్ధతలో అయా దీవించబడినట్లు పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన విజ్ఞాపనలు తోడుగా ఉండండి. ఈ దినం చేస్తున్న ప్రతి ప్రార్థనలను ఆలకించి తద్వారా మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బసిలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని కనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువుని కనపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నానండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా తల్లి అయిన మరచునేము నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేము నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను.
పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకు పనీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసినాడు, శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని ముద్దాడును, చెంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో పాటలతో ఆయన గనపరచడం, ఆయనలో ఆనందించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికలో మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ సమయంలో మన అంశము నీవు చేయు ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా లేదా. నీవు చేయు ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా లేదా అనే అంశమును ఈ దినం ఉపవాసి ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాటలు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క అంశమును మనం చెప్పుకున్నాం. అయితే మన మూల వాక్యంగా కీర్తనలు 65:2 మనం చదువుకుందామండి. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనను ఆలకించు దేవుడై ఉన్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనము చేయు ప్రతి మనవని, మనం అడుగు ప్రతి వాటిని కూడా ఆలకించే దేవుడై ఉన్నాడండి. ఆలకింపని దేవుడు ఆయన కాదు. అయితే నేను ప్రార్థిస్తున్నాను, నేను ప్రతిదినం దేవుణ్ణి అడుగుతున్నాను, నా పట్ల ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఆయన ఆలకించేవాడు కదా, ఆయన సహాయం చేసేవాడు కదా, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఆయన ఆలకించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని చాలామంది కృంగిపోతూ ఉంటారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినం మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆయన ఎందుకు కొంతమంది చేసే ప్రార్థనను ఆయన ఆలకించడు? ఆయన తన బిడ్డలు చేసే ప్రార్థనను ఆలకిస్తారు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించరు, ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకిస్తారు, ఎవరి ప్రార్థన ఆయన యొద్దకు చేరుతుంది, ఎవరి ప్రార్థన ఆయన యొద్దకు చేరట్లేదో దేవుని వాక్యమని మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనలు 66:18 మనం చూస్తున్నట్లయితే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకింపక పోవును. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించరు, ఎవరి ప్రార్థన దేవుడు వినరు అంటే ఇక్కడ దావీదు తన కీర్తనలో పాడుతూ ఉన్నాడు, నా హృదయంలో నేను పాపాలు లక్ష్యము చేస్తే దేవుని వాక్యమునకు బదులు నా హృదయంలో పాపపు తలంపులతో నేను కాలాన్ని గడుపుతూ, నా హృదయంలో పాపపు ఆలోచనల్ని నింపుకుంటూ దేవుని వాక్యం మీద కాక పాపం మీదే నా హృదయం లక్ష్యం ఉంచినట్లయితే, పాపపు ఆలోచనల కొరకే నేను బ్రతుకుతూ ఉన్నట్లయితే నా ప్రార్థన దేవుడు వినడు.
నా ప్రార్థన ఆయన ఆలకించడు అని దావీదు ఇక్కడ పాడుతూ కీర్తనలో తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించరండి? హృదయంలో పాపమును ఎవరైతే లక్ష్యము చేస్తారో, లక్ష్యం అనగా అంటే పాపమునే గురిగా పెట్టుకొని పాపపు ఆలోచనలతో నిద్రిస్తున్నప్పుడు పాపపు తలంపులు, పని చేస్తున్నప్పుడు పాపపు ఆలోచనలు, వీటి మీదే వారి లక్ష్యము. ఎవరిని చెడుగా చూద్దాం, ఎవరితో పాపము చేద్దాం, ఎటువంటి పాప దృశ్యాలు చూద్దాం, వీటి మీదే లక్ష్యం ఉంచుతూ హృదయం నిండా పాపము నింపుకొని దానినే లక్ష్యము చేస్తూ ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడటండి? ఆలకింపను, విననని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడట? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదని దావీదు అంటున్నాడు. నేను బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమునే లక్ష్యముగా పెట్టుకున్నట్లయితే నా ప్రార్థన ఆయన వినడు. కానీ నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉన్నాను, నా హృదయం నేను పరిశుద్ధపరచుకున్నాను గనుకనే ఆయన నా ప్రార్థన ఆలకించాడని ఇక్కడ దావీదు అంటున్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరి ప్రార్థన దేవుడు వినడండి? పాపమును లక్ష్యము చేసేవారు, హృదయములోని ఎవ్వరికీ కనబడకుండా పాపము లక్ష్యము చేస్తూ దాన్ని హృదయంలో కాపాడుకుంటూ హృదయంలో దాచుకుంటూ రహస్య పాపాలు చేస్తున్న వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను అని ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నారండి. ఇర్మియా ప్రార్థిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు కొరకు. దేవుడు అంటున్నారు, నువ్వు ఇశ్రాయేలు విషయంలో నేను ప్రార్థన చేస్తే నేను వినను. నీ విషయం ఏదైనా ఉందా, నువ్వు ప్రార్థన చేయి, నేను ఆలకిస్తాను. కానీ ఇశ్రాయేలు విషయంలో కానీ యూదుల విషయంలో నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను వారి ప్రార్థన వినను, వారి కొరకు ఎవ్వరు ప్రార్థించినా నేను ఆలకించను అంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని మాట వినలేదండి, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, దేవుని కట్టడాలను మీరి ఉన్నారు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వారు లోబడలేదు. గనుకనే ఇప్పుడు వారందరూ ఇర్మియా మా కొరకు ప్రార్థిస్తే, ఈయన ప్రవక్త కదా, మా పక్షంగా దేవుడు మళ్ళీ కార్యాలు చేస్తారేమో అని ఇర్మియా ప్రార్థన వారు ఆశిస్తున్నారు. ఇర్మియా వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నారండి? నేను వినను, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, ఈ జనము కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను ఆలకించను, నేను వినను అని దేవుడు అంటున్నారండి. హల్లెలూయా. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడండి? ఆయన మాట వెనక ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన కట్టడాలు మీరిన వారి ప్రార్థనను దేవుడు ఆలకించును అంటున్నారు. మూడవదిగా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, పాపుల ప్రార్థనను ఆయన ఆలకించడు. యోహాను సువార్త 9:31 మనం చూస్తే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఇక్కడ ఒక గుడ్డివాడి కన్నులను యేసుక్రీస్తు ప్రభువారు తెరవజేశారు. ఒక గుడ్డివాడు చూపు పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచారు. అయితే అక్కడ ఉన్న చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, నువ్వు ఎలా చూపు పొందుకున్నావు, ఆ మనుషుడు ఒక పాపి అని యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ మనుషుడిని నిన్ను కొడితే నువ్వు స్వస్థపడ్డావా, మేము నమ్మము అంటున్నారు. అప్పుడు ఆ స్వస్థత పొందుకున్న ఆ కుమారుడు అంటున్నాడు, అయ్యా, దేవుడు పాపుల మనవి ఆలకింపడని నేను ఎరుగుదును, కానీ ఆయన పాపి కాదు. ఆయన నన్ను ముట్టిన వెంటనే, ఆయన నా కొరకు ప్రార్థన చేసిన వెంటనే నా కన్నులు తెరవబడ్డాయి. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు కదా, ఆయన ఎలా పాపి అయ్యాడు, ఆయన్ని మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని ఇక్కడ కుమారుడు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడండి? పాపుల ప్రార్థన ఆలకించడని ఈ గుడ్డివాడు కూడా తెలుసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
పాపులు అంటే తెలిసి కూడా పాపము చేస్తూ, చేయకూడదని తెలిసి కూడా అదే పాపాన్ని చేస్తూ, అబద్ధం ఆడకూడదని తెలుసు అబద్ధం ఆడుతూ, ఏమండి వ్యభిచరింపకూడదని తెలుసు వ్యభిచరిస్తూ, చెడు వారితో స్నేహం చేయకూడదని తెలుసు కానీ వారితో స్నేహం చేస్తూ, ఇలా కాలాన్ని గడుపుతూ ప్రార్థిస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకించుడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడండి? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించునని నాకు తెలుసయ్యా. ఆయన దేవుని భక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే అని ఇంకా ఆ గుడ్డివాడు పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన కన్నులు లేవు. ప్రియమైన బిడ్డలారా, ఇంతకు మునుపు ఇప్పుడు స్వస్థత పొందుకున్న ఆయన ఒక దైవభక్తుడిగా ఆయన ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుకున్నాను. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడని ఇక్కడ కుమారుడు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు పాపములో ఉన్నావా? పాపములో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? వ్యసనాలతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన విన్నంటూ ఉన్నారు. పాపుల ప్రార్థనను ఆయన ఆలకించడు. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనంలో, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవులను మూసుకునే వారి ప్రార్థన హేయము. అంటే నేను వినను, దాన్ని అంగీకరించను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది ఎలా ఉన్నారండి? ధర్మశాస్త్రము వినబడకుండా అంటే దేవుని మాటలు వినపడకుండా చెవులను మూసుకుంటూ ఉంటారు. దైవజనుడు ఏదైనా గద్దిస్తూ ఉన్నప్పుడు చెవులను మూసుకుంటూ ఉంటారు. వినబడలేనట్టు అటు ఇటు చూస్తూ ఉంటారు. ఆ గద్దింపు నాకొద్దు, ఆ మాటలు నాకొద్దు అని విడబడకుండా దేవుని సన్నిధిలో చాలామంది యవనస్తులను మనం చూస్తాం. కరెక్ట్గా దైవజనులు వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మాకొద్దు వాక్యం అని పాటల్లో ఉంటారు, వేరు వేరు కార్యక్రమాలు అన్నింటిలో ఉంటారు దేవుని సన్నిధిలో. కానీ దైవజనుడు నిలబడి వాక్యం చెప్పడానికి ఆయన నిలబడినప్పుడు దేవుని ఆత్మతో వీరు మాకొద్ది మాటలని బయటికి వెళ్ళిపోతూ ఉంటారండి. మరలా వాక్యం అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం వినబడకుండా ఎవరైతే చెవులను మూసుకుంటారో, అవి మాకు వద్దని ఎవరైతే ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటారో వారి ప్రార్థన హేయమైనది. వారు ప్రార్థించినా నేను విననని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. నువ్వు దేవుని మాటకి నువ్వు సమయం ఇవ్వట్లేదు, దేవుని గద్దింపునకు నువ్వు సమయం ఇవ్వట్లేదు. దైవజనుడు ఎంతో భారంతో మాటలు చెప్తుంటే దాన్ని వినడానికి నువ్వు సమయం ఇవ్వట్లేదు. అది నీకు ఒక విసుగుగా ఉంది. ఆ మాటలు నీకు ఏదో చిరాకును పుట్టిస్తున్నాయి. ఈయన ఎప్పుడు ఇలాగే చెప్తాడులే, పాపం చేయొద్దంటాడు, ఈయనకేమిలే, ఈయన ఒక దైవజనుడు కదా, ఆయన అలా చెప్పుకొని నా బ్రతుకు నాదే అని వినబడకుండా నీ చెవులను మూసుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతున్నావు కదా. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థించినా నీ ప్రార్థన దేవుడు ఆలకించనని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నావు. ధర్మశాస్త్రం వినబడకుండా ఎవరైతే వారి చెవులను మూసుకుంటారో, చాలామంది ఏమండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్యం చెప్తూ ఉంటారు. పాస్టర్ గారు చెవుల్లో పెట్టేసుకొని ఎక్కడో చివరను కూర్చొని వీరు సెల్ ఫోన్లో ఏవేవో పెట్టుకొని వీరు వింటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దైవజనుడు మాటలు వినబడకుండా చెవులను మూసుకుంటున్నారు. ఏమండి, ఇది ఎంత బాధాకరము. చెవులను మూసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోవడం, దేవుని ఆలయంలో ఒక మూలను కూర్చోవడం, పాస్టర్ గారు చెప్పుకోనిలే, ఆయన వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు తీద్దాం. చెవులను నువ్వు మూసుకుంటున్నావా? వాక్యం వినబడకుండా చెవులను మూసుకుంటూ ఉన్నావా? నీ ప్రార్థన దేవుడు ఆలకించనంటున్నారు. హల్లెలూయా. నీకు బాధ కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే సమాధాన పడని వారి ప్రార్థనను దేవుడు ఆలకించరండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త ప్రియదేని బిడ్డలారా ఏమండి 5వ అధ్యాయము 21 నుండి 26 వరకు మనం చదివినట్లయితే,
నీ సహోదరుని మీద నీకు ఏదైనా కోపం ఉందా? నీ సహోదరుని ఏమైనా ద్వేషిస్తున్నావా? నువ్వు బలిపీఠం దగ్గరికి నువ్వు అర్పణ నర్పించడానికి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మొదట నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి నాకు అర్పణ అర్పించు దేవుని ఆలయంలో. అప్పుడు నీ అర్పణ నేను అంగీకరిస్తాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నీ సహోదరుని మీద ద్వేషముతో, నీ సహోదరి మీద పగతో, నీ సహోదరుని మీద కోపం పెట్టుకొని నువ్వు నా ఆలయానికి వచ్చి అర్పణను అంగీకరించినా, నువ్వు నా ఆలయానికి వచ్చి ప్రార్థన చేసినా దానిని నేను అంగీకరించనని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మొదటి నీ సహోదరుని వద్దకు వెళ్ళి సమాధాన పడి అప్పుడు రా, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నువ్వు ఇచ్చే అర్పణ నేను అంగీకరిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్లు మత్తయి సువార్త ప్రియమైన బిడ్డలారా 5వ అధ్యాయం 21 నుండి 26 వరకు చదివితే మనకు కనిపిస్తుందండి. 6వదిగా మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుని పిలుపును ఎవరైతే వినరో వారి ప్రార్థన దేవుడు ఆలకించడండి. చూడండి ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే 24 నుండి 28 వరకు మనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన జ్ఞానముతో అనేకులు పిలుస్తున్నారంట. జ్ఞానం లేని వారు రారా రండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను. మూర్ఖతరం వారులారా రండి, మీ మూర్ఖత నుండి నేను విడిపిస్తాను. రండి అని దేవుడు తన జ్ఞానము వాక్కులతో అనేక మందిని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆయన పిలిచినప్పుడు వినక మాకు కాదులేని తప్పుకొని తిరుగుతున్న వారికి శ్రమ వచ్చినప్పుడట. చూడండి ప్రియమైన బిడ్డలారా 24వ వచనంలో, నేను పిలవగా మీరు వినకపోతే, నా చెయ్యి చాపగా ఎవడునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకయుందును. అపాయం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు అప్పుడు వచ్చి వారు మొరపెడతారంట. కానీ నేను వారి మొరను ఆలకించను, వారికి ప్రత్యుత్తరం నేను ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను వారికి కనబడకపోదును. హల్లెలూయా, ఆయన కనబడనని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నారండి. గనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారా? ఆయన పిలుపునకు లోబడదాం. నాకు లోబడండి, నా కట్టడాలు గైకొనండి, నా మాట వినండి, నా కొరకు పరిశుద్ధంగా బ్రతకండి అని ఆయన తన స్వరముతో ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆయనకు లోబడతారో వారి మొరను ఆయన ఆలకిస్తానంటున్నారు. పిలుపునకు లోబడక వ్యతిరేకిస్తూ తిరుగుతూ శ్రమ కలిగినప్పుడు మొరపెడితే నేను ప్రత్యుత్తరం ఇవ్వను, నేను మీకు కనబడను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. 6 విషయములను మనం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా. ఎవరి ప్రార్థన అయినా ఆలకించడండి. హృదయములో పాపము లక్ష్యము చేసేవారి ప్రార్థన, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవారి ప్రార్థన, పాపుల ప్రార్థన, ధర్మశాస్త్రం వినపడకుండా చెవులను మూసుకునే వారి ప్రార్థన, ఏమంటే సమాధాన పడలేని వారి ప్రార్థన, పిలుపునకు లోబడలేని వారి ప్రార్థనను దేవుడు ఆలకించునని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరని వాక్యం చదువుకున్నాం. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఎవరి ప్రార్థన ఆయన వినడో, ఇప్పుడు ప్రియమైన బిడ్డలారా ఎవరి ప్రార్థనను ఆయన ఆలకిస్తారో కొన్ని విషయములను మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎవరి ప్రార్థనని ఆయన ఆలకిస్తారు అని దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమైనది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరైతే యథార్థంగా ఉంటారో,
అంటే వాళ్ళ లోపల ఎటువంటి స్థితి కలిగి ఉన్నారో బయటికి అదే స్థితి. చాలామంది మాటలు ఇతరుల ఏడ ద్వేషం ఉంది, ఇతరుల ఏళ్ళ కపటం ఉంది, కానీ వారు కనిపించినప్పుడు ఎంతో ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటారు. అది యథార్థత కానే కాదు ప్రియదేవుని బిడ్డలారా. హృదయంలో అబద్ధం ఉంది కానీ నిజాన్ని మాట్లాడినట్లు ప్రవర్తిస్తున్నాం, అది యథార్థత కాదండి. యథార్థత అనగా నీ లోపల స్వభావం బయటకు చూపించడమే యథార్థత. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని తెలియజేయడమే యథార్థత. ఆ విధంగా యథార్థంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయనకు ఆనందకరమైనదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోధారాజు అని హిజ్కియా ప్రియదేవుని బిడ్డలారా, యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోయా. నేను యథార్థంగా బ్రతికాను కదా, యథార్థంగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు ఆరోగ్యమును దయచే, నాకు నీ వ్యాధి నుండి స్వస్థత దయచే అని హిజ్కియా ప్రార్థన చేస్తే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించారండి. యథార్థ హృదయముతో మొరపెట్టిన హిజ్కియా ప్రార్థనను దేవుడు ఆలకించి 15 సంవత్సరములు ఆయుస్సునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యథార్థంగా బ్రతుకుదాం, యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధించేవారు యథార్థతతో ఆరాధించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చాలామంది ఆరాధిస్తుంటారు, హృదయం నిండా అబద్ధం, హృదయం నిండా పాపం, హృదయం నిండా వ్యతిరేకత కలిగి చేతులెత్తి విరిగి నలిగిన హృదయముతో నిజంగా దేవునికి వీరెంతో దగ్గరగా ఉన్నట్లే వీరు ఆరాధిస్తూ ఉంటారు. అది వారి లోపల లేదు, బయటకు ఒక వేషధారణతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి ఆరాధన కానీ అటువంటి ప్రార్థన కానీ దేవుడు ఆలకించడండి. ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తారు? యథార్థవంతుని ప్రార్థనను ఆయన ఆలకిస్తానని దేవుని వాక్యంలో చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, కీర్తనలు 145 18 నుండి 20 వరకు మనం చూస్తే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని చూస్తున్నాం. 19లో చూస్తే తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజముగా నీ సమస్య ఏదో దాని దేవుని యొద్ద నువ్వు తెలియజేసి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చాలామంది హృదయం నిండా ఇతరుల వ్యతిరేకత, పగ, కక్ష, పంతం ఇవన్నీ ఉంటూ ఇతరుల కొరకు దేవుని మందిరంలో వారి మీద కోపం ఉంది, వారి మీద పగ ఉంది, వారి మీద వ్యతిరేకత ఉంది, కానీ వారిని ఎంతో ప్రేమించినట్లు వారి కొరకు ప్రార్థిస్తారు. అది నిజమైన ప్రార్థన? నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తే వారు పరిపూర్ణంగా ప్రేమించాలి, వారితో సమాధాన పడాలి. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటానని, నిజముగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కొంతమంది తల్లిదండ్రులు సంతోషపెట్టుడు కొరకు ప్రార్థిస్తారు. అమ్మో, మా డాడీ మమ్మీ నేను ప్రార్థన చేయకపోతే ఏమని అంటారేమో, నేను ఈ విధంగా ఉండకపోతే ఏమని అంటారేమో అని చేస్తారు తప్ప నిజముగా చేయరండి. నిజముగా చేసేవారికే ఆయన సమీపంగా ఉంటానని, వారి మొరను ఆలకిస్తానని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కనుక నిజముగా మనం మొరపెడదాం, నిజముగా ఆయన వద్ద మనం ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుకుందాం. మూడవదిగా చూస్తే దేవుని బిడ్డలారా చూడండి, కీర్తనలు 34:17 చరణంలో చూస్తే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో ఉండి వారిని విడిపించును. నీతిమంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తానంటున్నారు, వారి శ్రమల్లో ఉండి ఆయన విడిపిస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీతిమంతులుగా మనం ఎప్పుడు చేయబడతాం? ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడే. ఆయన రక్తమే ప్రియదేవుని బిడ్డలారా మళ్ళా నీతిమంతులుగా చేస్తుంది. ఆయన విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మన బలహీనతలను ఒప్పుకుంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం మనలను పవిత్రపరుస్తుంది. యేసు యొక్క రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడి
మనం ప్రార్థిస్తామో ప్రియదేవుని బిడ్డలారా, మన శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తానని ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా 4వదిగా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, కీర్తనలు 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే దేవుని యొద్ద ప్రార్థిస్తారో వారి ప్రార్థనను ఆయన ఆలక్ష్యం చేయనని దేవుని వాక్యంలో మనం నీవు ఆలక్ష్యము చేయవు. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప హృదయముతో నిజముగా హృదయాన్ని విరుపుకొని పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తారో వారి ప్రార్థనను ఆయన ఆలక్ష్యం చేయనని, వారికి త్వరగా ఆయన స్పందిస్తానని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 6వదిగా మనం చూస్తే 5వదిగా మనం చూస్తే తగ్గింపు కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా సుంకరి తన్ను తాను తగ్గించుకొని ఆకాశం వైపు తన కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణింపుమని ప్రార్థన చేసినట్లు ప్రియదేవుని బిడ్డలారా లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 మనం చూస్తామండి. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతగానో తను తగ్గించుకున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తను ఏమై ఉన్నాడో ఎరిగి తను తగ్గించుకొని సుంకరి ప్రార్థన చేయగా దేవుడు సుంకరి ప్రార్థనను ఆలకించినట్లు మనం చూస్తాం. ఎవరైతే వారు తగ్గించుకొని ప్రార్థిస్తారో, తగ్గింపు స్వభావంతో ఎవరైతే మొరపెడతారో వారి మొరను ఆయన ఆలకిస్తానని దేవుని వాక్యంలో చూస్తున్నాం. 6వదిగా చూస్తే విశ్వాసము కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. నీవు అడుగునది పొంది ఉన్నామని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అది నీకు అనుగ్రహింపబడుతుంది, దాన్ని పొందుకుంటావని అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24లో విశ్వాసం కలిగిన వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తానంటున్నారు. చివరిగా మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎవరైతే చేస్తారో వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తారని చూడండి ప్రియదేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎవరైతే చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నారు. చూడండి 9లో అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసము ఆయన చెప్పినట్లు ఆత్మీయతను కలిగి ఇతరుల జాలి, ఇతరుల కనికరము, బేదలను కనికరిస్తూ బేదల దయ కలిగి వస్త్రహీనులు కనబడినప్పుడు వస్త్రాలు ఇస్తూ ఆకలి కొనిన వారికి ఆహారం పెడుతూ బేదల మంచి స్వభావం కలిగి దేవుని ప్రేమిస్తూ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో నువ్వు పిలిస్తే నేనున్నాను, నీ మొరని నేను ఆలకిస్తున్నానని దేవుడు అంటానని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. 7 విషయాలు చెప్పుకున్నాం. యథార్థవంతుల ప్రార్థన, నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, విరిగి నలిగిన వారి ప్రార్థన, తగ్గింపు స్వభావం కలిగిన వారి ప్రార్థన, విశ్వాసం కలిగిన వారి ప్రార్థన. ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేసే ప్రార్థనను ఆయన ఆలకిస్తానంటున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం అంశం చెప్పుకున్నాం. నీవు చెయ్యి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా లేదా? నీవు చెయ్యి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందా లేదా? నీ సమస్యల కొరకు ఉపవాసం ఉంటున్నావు, నీ సమస్యల కొరకు మోకాళ్ళు వేస్తున్నావు, నీ సమస్యల కొరకు అందరికంటే ముందు దేవుని ఆలయానికి వెళ్ళిపోతున్నావు, ప్రార్థిస్తున్నావు, కానీ ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావు. ఒకవేళ ముందు చెప్పిన విషయాలు నీలో ఉన్నాయా? ముందు చెప్పే విషయాలు నీలో ఉన్నాయా? నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నావా? దేవుని మాటలను నిర్లక్ష్య పెడుతున్నావా? పాపము విడవకుండా చేస్తున్నావా? దేవుని మాటలు వినకుండా చెవులను మూసుకుంటున్నావా? సమాధాన పడకుండా వచ్చి ప్రార్థిస్తున్నావా? దేవుని పిలుపుని వెనక నిర్లక్ష్యంతో తిరుగుతున్నావా?
నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వినను అంటున్నారు, ఆయన ఆలకించును అంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు ఆలకిస్తారండి? యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నీతిమంతులు నీతి కలిగి ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు స్వభావంతో ఉన్నప్పుడు, సమాధానపడే ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు, విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే నేను ఆలకిస్తానని, నువ్వు పిలువగా నేనున్నానని అంటాను, నువ్వు మొరపెట్టగా నేను ఆలకిస్తాను. హల్లెలూయా. మనం కలిగి ఉన్న దేవుడు ప్రార్థనను ఆలకించువాడు, ఆలకించలేని దేవుడు కాదండి. ఆయన ఆలకిస్తున్నాడు నువ్వు చేసే ప్రార్థన, కానీ సమాధానం ఇవ్వట్లేదు ఆయన. అయ్యా నువ్వు ఆలకిస్తున్నావా లేదా, నా బాధ నువ్వు చూస్తున్నావా లేదా అని నువ్వు చాలాసార్లు ప్రశ్నించవచ్చు. ఆయన ఆలకిస్తున్నారు, ఆయన చూస్తున్నారు, కానీ సమాధానం ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఇటువంటి బలహీనతలన్నీ నీలో దాగి ఉన్నాయి. వీటిని విడిచి మనం చెప్పుకున్నట్లు యథార్థత కలిగి, నీతి కలిగి, విరిగి నలిగిన హృదయంతో, తగ్గింపు స్వభావంతో, ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, నిజముగా ఆయనకు మొరపెడుతూ, విశ్వాసము కలిగి, ఆయనకిష్టమైన ఉపవాసము చేసి ఆయన యొద్ద నుండి గొప్ప సమాధానమును పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానం ఇచ్చే దేవుడండి, ప్రార్థనలను వినే దేవుడండి. నువ్వు ఎక్కడ ఉండి మొరపెట్టినా నీ ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆయన సర్వములో ఉన్నవాడు, ఆయన సర్వయాంత్రయామి అయిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమంతుంటూ ఏది లేదు. నీ సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగిన దేవుడు. నువ్వు ఏది మొరపెట్టినా నీకు సహాయం చేయగలిగిన దేవుడు. కానీ ఆయన చేయలేకపోతున్నారంటే నీలోనే బలహీనతలు ఉన్నాయి. అవి ఏంటో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అవి ఒకవేళ నీలో ఉంటే వాటిని విడిచిపెట్టి యథార్థత కలిగి నిజంగా మొరపెట్టు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీవు కలిగి ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి ఆయన విడిపించి నీకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థనను ఆలకించువాడు కనుక ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయన వద్ద నుండి ప్రతిఫలమును, దీవెన, ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో నాతో ఏకీభించి ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన సయానికి వందనాలు. అయా మేము యథార్థత కలిగి, విశ్వాసం కలిగి, నిజముగా నీకు మొరపెడితే, తగ్గింపు స్వభావంతో నీకు మొరపెడితే, నీతి కలిగి నీకు మొరపెడితే మా ప్రార్థన మీరు ఆలకిస్తారని ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. యథార్థంగానే ఎద్దు మొరపెట్టి ప్రతిఫలం పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభించి ప్రార్థిస్తున్నా వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారందరినీ మీరు దీవించమని సంధిలో ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆత్మీయతలో, విశ్వాసంలో, నిరీక్షణలో, పరిశుద్ధతలో, యథార్థతలో అయా నీకు సమీపంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ వద్దకు వచ్చి మొరపెడుతున్న మేము అయా యథార్థంగా మొరపెడితే మా ప్రార్థన ఆనందకరమని, దాన్ని వింటానని మాట్లాడుతున్నావు కనుక ఇగో నాయన సమస్యలతో అయా ఇగో నాయన ఉన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆత్మీయత కలిగి మొరపెట్టి మీ వద్ద నుండి గొప్ప సమాధానం పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు వందనాలు. అయ్యా ఈ సమయంలో బలహీనల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్నా వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఎవరైనా ప్రభా ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా మీ గాయపడిన ద్వారా తాకండి ప్రభా. ఈ సమయంలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి మీద నీ కనికరమును దిగనిమ్మని వేడుకుంటున్నాను. మీ గాయపడిన వారిని తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును, ప్రతి విధమైన దీర్ఘకాల వ్యాధులను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. నజరేయుడని యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలు. అలాగే రుణభారాలతో, సమస్యలతో
సమాధానము లేక ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నారో వారందరికీ సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయా. వారిని విడిపించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న మా ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ మీరు దీవించండి అయ్యా. వారందరినీ మీరు ఆశీర్వదించమని సంధిలో ప్రార్థిస్తున్నాను అయా. వారి బిడ్డల భవిష్యత్తులో దీవించండి, వివాహ విషయాల్లో మేలు చేయండి, ఎవరి బిడ్డలకు మంచి అయా ప్రభ భాగ్యస్వాములను మీరు దయచేయండి. మీ చిత్తంలో మీ సంకల్పంలో ఉన్న కుటుంబాలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఎవరి బిడ్డలకు చక్కటి ఉద్యోగములను దయచేయండి. రక్షణ లేని ఎవరి బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ పొందుకున్న వారు మరి ఎక్కువగా మీలో బలపడే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, దైవజనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మందిరం లేని సేవకులకు చక్కటి మందిరములను మీరు దయచేయండి అయ్యా. అయా ఇగో ప్రభువా, మారుమూల ప్రాంతాల్లో అయా, కొండల ప్రాంతాల్లో ప్రభువా సరైన దారి లేదు, మార్గాలు లేని స్థలాల్లోకి వెళ్ళి ఎంతోమంది నీ పని చేస్తున్నారు. నీ మాటలను అక్కడున్న ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. వారందరినీ దీవించండి అయ్యా. వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను. అనేక ఆత్మలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను దేవా. దైవజనుల కుటుంబాలను దీవించండి ప్రభువానికి వందనాలు. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువానికి వందనాలు అయ్యా. పరిచర్య బహుగా విస్తరించినట్లు సహాయం చేయండి ప్రభువా. కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవానికి వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. వారి అక్కర అవసరాలన్నింటినీ తీర్చండి అయ్యా. ఏ అవసరతలతో అయితే వారు ప్రార్థిస్తున్నారో అవన్నీ యేసుక్రీస్తు నామములో వారు కలుగును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. స్థానిక మా సంఘ కుటుంబాలను దీవించండి. మా సంఘాన్ని బలపరచండి. మా సంఘాన్ని మీ ఆత్మతో నింపండి. మా సంఘ బిడ్డల అవసరాలన్నింటినీ నాయన దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని కాపాడండి. మా దేశ సరిహద్దులను దీవించండి అయ్యా. మా దేశంలో నెమ్మది సమాధానము కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. చక్కటి పంటలు పండినట్లు మంచి వర్షములను దయచేయండి. సమృద్ధి అయిన ఆహారం మా దేశంలో ఉంచండి. నాయకులను అధికారులను దీవించండి అయ్యా. ప్రజలందరికీ మేలు కలుగునట్లు సహాయం చేయండి ప్రభువానికి వందనాలు. ప్రపంచ దేశముల మధ్య సమాధానము ఐక్యతను మీరు దయచేయండి దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. మా పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పచెప్తున్నాను. మా పరిచర్యకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి ప్రభువా. మందిరంలో ఎన్నో సామాన్యులు నాయన ప్రభువా, ఇన్స్ట్రుమెంట్స్ మేము కొనాలి ప్రభువా. వాటన్నిటి విషయంలో ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి, ఆర్థికంగా మాకు సహాయం చేయండి. మా పరిచర్యకు కావాల్సిన సమస్తాన్ని దయచేయండి ప్రభువా. ఇంకా నీలో మేము బలంగా వాడబడినట్లు మా పరిచర్యలు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చూపించమని మరొకసారి మమ్మల్ని అందరినీ పరిశుద్ధ స్థలాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేకాదుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్.